ఒక కొడుకుగా చెప్తున్నా, పెద్దమ్మా, పెదనాన్న, బాబాయ్, పిన్ని గారు వింటున్నారా? మీ బిడ్డని అనే హక్కుతో మనింటి మహాలక్ష్ముల కోసం నిండు మనసుతో ఒకటి చెప్తాను, ఖచ్చితంగా వినండి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకుంటే సృష్టిలో జీవం లేదు, అసలు స్త్రీ లేకుంటే సృష్టే లేదు అని పెద్దలు అంటూ ఉంటారు. అంతెందుకు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, పెద్ద పెద్ద జాబులు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు ఉండేవాళ్ళు కూడా ఇవాళ రోజున కన్నా మంచంలో పడితే చూసుకుంటుంది కేవలం మన ఇంటి ఆడబిడ్డలు మాత్రమే. అంతటి అపురూపమైన అల్లారు ముద్దుగా ఉన్నటువంటి మన ఆడబిడ్డల్ని ఏ విధంగా చూసుకోవాలి? కాలం జరుగుతున్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక్క రోజు ఉపద్రవం వచ్చితే చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు మనం బాధపడే రోజు రానంటే రాకూడదు. నేను మాట్లాడే మాట కఠినంగా ఉన్నా ఖచ్చితంగా ఆలకించండి. అది తిరుపతి, హైదరాబాదా, బెంగళూరా, విజయవాడనా, లేకుండా ఉంటే దేశంలోని ఏ నలుమూలైనా సరే ట్రాఫిక్ లో ఉన్న రోడ్లపైకి ఒకసారి వస్తే బండిడు కట్టెలైన మోయిచ్చుకుని బతుకుబడిని మొయ్యలేకుండాను అని అష్ట కష్టాలు పడేటువంటి తండ్రి ఏమో బైక్ పైన హెల్మెట్ పెట్టుకొని తోలుతా ఉంటాడు. వెనకల భాగంలో వచ్చి అదే తండ్రికి సంబంధించిన అల్లారు ముద్దు బిడ్డగా పెంచుకున్న ఆడబిడ్డ ఫోన్ నొక్కుంటా ఉండాలి. ఒకటి కాదు, కొత్త కాదు, వింతంతకన్నా కాదు, మనం రోజు చూస్తున్నటువంటి ప్రక్రియ ఇదే. పాపం అమాయకుడైనటువంటి ఆ తండ్రికి ఏం తెలుసు వెనకల ఏమి జరుగుతుందో? ఆ కూతురి పైన ప్రేమ ఆ తండ్రి కంటి పొరలు కమ్మేసింది. ఇదొక బాధ అయితే, కాలక్రమేపీ అదే కూతురు ఎవరి వల్లనే పడి తనకు సంబంధించిన ఫోటోలు, గీటోలు, మెసేజ్లు ఎవరితోనో షేర్ చేసుకుంటే అది కాస్త బ్లాక్ మెయిల్ మాత్రం తాడే పామై కరిచినట్లు ఆ కుటుంబం మొత్తాన్ని కబలిస్తుంది. మన బిడ్డలపైన మనకు నమ్మకం ఉంది, నో డౌట్ అట్ ఆల్. కానీ కేవలం జాగ్రత్త చర్యగా నేను చెప్తున్నా. అందుకే ప్రతి కుటుంబ సభ్యుడికి మరోసారి చెప్తున్నా, మన ఆడబిడ్డలు మానసిక క్షోభకు గురి కాకుండా కాపాడుకుందాం. పొరపాటున ఏనాడైనా విపత్కర పరిస్థితులు వస్తే మొహమాటపడి పరుగు పోతాదని టెన్షన్లు పడకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ తలుపులు తడదాం, సదరు నిబ్బాల పని పడదాం.